యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే 2 ఇయర్స్ 3 ఇయర్స్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. తప్పకుండా ఇక్కడ వచ్చేసి వెయిట్ మిషన్ మీద వెయిట్ వేయడానికి అయితే వచ్చేసాను స్టోర్ రూమ్లోకి. స్టోర్ రూమ్ విత్ బెడ్రూమ్ రెండు కలిపేవి. మేము బెడ్రూమ్ లాదు స్టోర్ రూమ్ లాగా యూస్ చేసేస్తున్నాము దీన్నైతే. ఇంకా యూట్యూబ్లోకి వచ్చేస్తే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు వేరే వాళ్ళకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంట్లో ఉండి డబ్బులు సంపాదిస్తాము అనేసి స్టార్ట్ చేస్తారు. కానీ యూట్యూబ్లో సంథింగ్ ఏముంటుందంటే మనము ఎంత మంచిగా వ్లాగ్ తీసినా, ఎన్ని వ్లాగర్స్ ఉన్నారంటే కొన్ని లక్షల్లో ఉన్నారు వ్లాగర్స్. కొంతమంది అయితే హైప్ అయిపోయారులేండి. వాళ్ళు వేరే వాళ్ళతో ప్రమోషన్స్ చేపించుకొని వాళ్ళ ఫ్యామిలీసే 4-5 ఛానల్స్ పెట్టేసుకొని రన్ చేసుకుంటూ ఉంటారు. మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం ఎవరిదన్నా కొంచెం ప్రమోషన్ చేయండి అన్నా కూడా చేయరు. ఒకవేళ మనీ ఇచ్చి చేపించినా కూడా అది వాళ్ళకు అంత ఇది బటన్ ఎక్కువగా పడదన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మంచిగా ఫోన్ ఉండాలి, వీడియోస్ తీయాలి, అప్లోడ్ చేసేసేయాలి. తొందరగా ఫేస్ చూపిస్తే తొందరగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అనేసి అనుకుంటాము. ఆ వల్ల ఉత్తమ ఆటలే. అలా ఏమీ జరగదు. మార్నింగ్ లేవగానే నా రొటీన్ ఇలా ఉంటుంది. డైరెక్ట్గా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా. ఓకేనా? సో నేను నా జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా ఇప్పుడే అమౌంట్ వచ్చేయాలి అనుకుంటే కుదరదు. 1 ఇయర్ కూడా అమౌంట్ వస్తుందో రాదో కూడా కన్ఫామ్ లేనిది ప్లాట్ఫామ్ ఇది యూట్యూబ్. మనకెంతో టాలెంటెడ్ ఉన్న మన వాయిసో, మన వ్లాగ్సో, మన యాటిట్యూడ్ ఏదో మన దాంట్లో ఏదో ఒకటి నచ్చితేనే మనం ఎక్కువగా ఇది అవ్వగలము, లేకపోతే అస్సలు అవ్వలేమన్నమాట. సెలబ్రిటీస్ ఊరికి మన ఛానల్ అలా పెట్టేసి లింకులు వేసేస్తే వాళ్ళకైతే కంప్లీట్ అయిపోతుంది. మనలాగైతే కాదన్నమాట. ఇంకా ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికే సగం నెట్ అయిపోతుంది. ఎన్ని యాప్స్ ఎక్కించుకోవాలంటే మనము ఒక మామూలు పర్సను బయటికి వెళ్ళి జాబ్ చేసి ఏదన్నా ఇంటి దగ్గరే ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెస్ట్. ఇంకా ఎక్కువగా డబ్బులు అవసరం ఉండి యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకు అస్సలు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే అస్సలు కుదరదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనుకున్నారు. ఇంకా ఈ మధ్య కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 20-30 వీడియోస్ పెట్టిన తర్వాత కూడా ఆ ఛానల్ డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్. ఎందుకు డిలీట్ చేస్తుంది అంటే సిల్లీ రీజన్స్. పిల్లలతో వ్లాగ్స్ తీయకూడదు, ఈ వీడియోలో పిల్లలు కనిపించకూడదు, ఏదన్నా కొంచెం వల్గారిటీ ఏమి ఉండదు కానీ వల్గర్గా ఉంది మన ప్రేక్షకులకి అనేసి ఇప్పుడు ఈ మధ్యలో చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎగిరిపోయాయి. ఎప్పుడో పాత జీమెయిల్స్ ఉంటే వాళ్ళ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకొని ఆ పాత జీమెయిల్స్లోనే క్రియేట్ చేసుకోవాలి. ఇంకా అవే కొంచెం నిలబడతాయి. నేను ఒక 20 ఛానల్స్ అయితే ఇది చేసి ఉంటాను. నేను అన్ని వీడియోస్ పెట్టడము, డిలీట్ అయిపోవడం. రాత్రికి అయిపోతాయి అవి. మళ్ళీ రాత్రి డిలీట్ అయిపోతుంది, ఒక మెసేజ్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం పొద్దున్న లేచి ఏడ్చుకుంటూ కూర్చోవాలా. దీంట్లో టైం వేస్ట్ చేసే కన్నా మనం ఇంటికాడ బిజినెస్ చేయడము, లేకపోతే ఏదన్నా బయటికి వెళ్ళి చేయడం. నాకైతే మేము మామూలుగా అయితే ముస్లిమ్స్, కాకపోతే నేను తెలుగులో మాట్లాడి తెలుగు వ్లాగ్స్ తీస్తున్నాను అన్నమాట. మన ఇంట్లో బయటికి వెళ్ళి అలా చేసేంత ఇది లేదు. మనం చేసుకున్నా కూడా నా హబ్బీ ఓకే చేసుకో అన్నా కూడా కొంతమంది ఉంటారు కదా బయట వాళ్ళవి మాటలు విన్నా అస్సలు ఇంకా ఎలా ఉంటాయంటే బయటికి వెళ్ళి జాబ్ చేసినా వేరే విధంగా ఆలోచిస్తారు. అందుకనేసి భయపడి నా హబ్బీ పర్మిషన్ ఇచ్చినా ఈ మనుషులకు భయపడే మేము ఏదన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేము. అది ఒకవేళ మా వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి సరేలే నువ్వు ఏదన్నా చేసుకో అన్నా కూడా మనం బతిమాలి ఏదో అన్నా కూడా
ఎవరికన్నా అట్లా తెలిసిందనుకో ఏదో ఒకటి గిల్లలు చెప్తారు, కొట్లాటలు పడతాయి. ఇప్పుడు ఈ వీడియోస్ తీస్తున్నాను కదా, ఇంకా ఇవి ఎంత ఉందో నాకు నేను షేర్ చేసుకుంటున్నాను, తప్పకుండా మీరు వినండి. వీడియో స్టార్ట్ చేశాను అవి ఇవి అని చెప్పాను కదా. వీడియోస్ ఇంకా ఇలా తీయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా దానికి పెద్ద రాగాంతమే చేశారు. ఇంట్లో ఊరికి అది చేస్తున్నాను, ఇంట్లో గొడవలు పెట్టేస్తారు. సో అట్లా అందుకనేసి ఎవ్వరికి చెప్పలేదు ఈసారి కూడా. నాకేమో మనీ అది ఇది ఏమో తెలియదు కానివ్వండి, కానీ సక్సెస్ వస్తుందిలే అన్నట్టు అది ఒక పిచ్చిలాగా. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ వ్లాగ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, దాని త్రూ ఇంకా మనం కూడా తీయాలి, నేను కూడా తీయాలి అనేసి ఒకటి ఇదే అయిపోయింది. మన దగ్గర మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మామూలుగా అయితే నేను ఎవరి దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళు వాళ్ళవి చెప్పుకొని మళ్ళీ అవి గొడవలు అయ్యి అంతవరకు నేను వెళ్ళానన్నమాట. దాని కొరకు నేను ఎక్కువ ఫోనే కనెక్ట్లో ఉంటాను కాబట్టి నేను ఇంకా ఈ వీడియోస్ని ఎంచుకున్నాను. సక్సెస్ వచ్చినా రాకపోయినా చేద్దాము, లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు కూడా లైట్ తీసుకోవాలి, చెయ్యండి, చేయకూడదు అని కాదు. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ షేర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఒక్క మ్యూజిక్ ఏదన్నా మనం యాడ్ చేసామనుకోండి, అది కాపీరైట్ పడిపోతుంది. ఎవరిదన్నా ఛానల్ గురించి కొంచెం మంచిగా మాట్లాడి తీసినా కాపీరైట్ స్ట్రైక్ వేసేస్తారు వాళ్ళు డైరెక్ట్గా. సో ఎప్పుడన్నా సరే కాపీరైట్ స్ట్రైక్ వేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఒక మేలో ఒక వీడియోనో ఏదో ఒకటి స్ప్రెడ్ చేసిన తర్వాత వేయాలి. నాకు కూడా ఇలా కాపీరైట్ స్ట్రైక్ వేసి చచ్చినాడు వాడు ఒకడు ఉన్నాడులేండి, వేస్ట్ క్యాండిడేటు. వాడి పేరు ఇప్పుడు యూస్ చేయడం లేదు, నేను చెప్తున్నా మీకు. వాడైతే వాడి పెళ్ళాంతో ఇద్దరు, ఆ అక్క హస్బెండ్ ఇద్దరు. వాడు ఎందుకు అంటున్నా అంటే ఈ అక్కని అంటున్నా చేపించింది. అసలు 2 ఇయర్స్ నుంచి కష్టపడ్డా. 2 ఇయర్స్ ఎలా అంటే వీడియోస్ తీసి ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక్క వీడియో తీసానబ్బా వాళ్ళ గురించి. దాంట్లో ఏం మ్యాటర్ లేదు, ఊరికి తమ్లైన్ ఒక్కటి క్రియేట్ చేశా. దాంట్లో ఊరికి ఒక్క మినిట్ కూడా నేను ఏం మాట్లాడానన్నమాట. సో అలా చేశాను. వాళ్ళకి నా బ్లాగ్స్ నచ్చాయి ఏమో, ఎట్లనో సబ్స్క్రైబర్స్ పెరిగారు. నైట్కే 200 తక్కువ ఉండే అప్పుడు, అవి పెరిగారు. ఇంకా అట్ట నా ఛానల్ కొంచెం మానిటైజేషన్ కూడా అయిపోయింది. కొన్ని వ్లాగ్స్ ఓపెన్ చేసి చూసి టైం కూడా దొరికింది. అది యూజ్ చేసినందుకు ఇది ఏం చేసిందంటే స్ట్రైక్ వేసింది. ఇప్పుడు ఇద్దరికి డివోర్స్ అయింది. ఇంకా నేనేం చెప్పలేదు. ఈ ఫస్టే నేను చేస్తున్న వీడియోస్ అని ఉంటారు కదా కొంతమంది, వాళ్ళదొకటి టెన్షన్ నాకు ఫస్టే, ఎవరేం చెప్తారో అనేసి. చాలా వల్గారిటీ ఫ్రెండ్స్, ఏదన్నా సపోర్ట్ చేయడం ఉండదు, అన్నీ తిక్కవే అంతే కదా. ఇంకా మనం ఏం చెప్పలేం దానిలో. ఇప్పుడు ఓన్లీ ఇంట్లో కూర్చొని ఏదో వీడియోస్ తీసుకుంటేనే ఇట్లా ఉంది. మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తే ఇవల్ల అవసరమా? నీ హస్బెండ్ బాగానే సంపాదిస్తే పెడుతున్నాడు కదా, నీకు అవసరమా అనుకోవచ్చు. ఎప్పటికన్నా ఇండిపెండెంట్గా ఉండడమే నాకు ఇష్టం. నాకు అస్సలు ఏమంటారంటే మా ఆయన ఇస్తాడులే, కానీ నేను నా అంతటకు నేను ఏదన్నా సంపాదించాలి. తింటున్నా కదా 3 పూట్ల అన్నము, ఊరికే తింటే ఎట్లా, ఏదన్నా చేయాలి కదా. నా కోసం కాకపోయినా నా పిల్లలకి చిన్న ఉంటాయి కోరికలు, డ్రెస్సెస్ కానివ్వండి, అట్లా డీమార్ట్స్కి